ఆలయంలో అర్చకుడు అంటే భగవంతునికి భక్తునికి మధ్య వారధి లాంటి వాడు. తమ కష్టాలను భగవంతునికి చెప్పుకోవాలని ఎంతో మంది భక్తులు కొండంత నమ్మకంతో గుడికి వస్తుంటారు. వారి అభీష్టం నెరవేరేలా పూజారి మంత్రోక్తంగా పూజలు నిర్వహిస్తుంటారు. అంతటి పవిత్రమైన క్రతువును ఓ పూజారి భ్రష్టు పట్టించాడు. మద్యం మత్తులో తూగుతూ పూజలు నిర్వహించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు ఆ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆలయ పవిత్రతను కాపాడాల్సిన అక్కడి పూజారి రామచంద్రరావు ప్రవర్తనలో తేడా కనిపించడంతో భక్తులు ఆయనపై ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలయ ఈవో శేషయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గర్భాలయంలో హుండీ వద్ద మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. దీంతో అధికారులు అర్చకుడిపై మండిపడ్డారు. పవిత్రమైన స్థానంలో ఉండి ఇవేం పనులంటూ అక్కడి భక్తులు సైతం ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఎండోమెంట్ అధికారులు అర్చకుడిని విధుల నుండి తొలగించి ఆ బాధ్యతలు మరొకరికి అప్పగించారు. శివాలయంలో ఉదయాన్నే అర్చకుడి లీలలు బయటపడటంతో హవ్వ ఇవేం పనులు అంటూ జనం ముక్కును వేలేసుకుంటున్నారు. కంప్లైంట్లు పోయినాయి కదా, కంప్లైంట్లు పోయినాయి కదా. తప్పు కాదు, లేకపోతే అదే రాసేయనండి. శివాలయంలో మాకు మందుతో మద్యంతో అభిషేకం సాంప్రదాయం రాసేయనండి ఏసీ గారికి. మీకేం బాధ? ఏం రాజు గారు లెటర్ రాయండి. రాయండి, మద్యంతో చేస్తాం మేము, అందుకే బాటిల్ దొరికాయని రాయండి.